శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ మంగళవారం నాడు మీరు ఊహించే ఉంటారు, శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల నుండి మరో సరదా కథ అయిన నీళ్లు తెచ్చుకునే చీర అనే కథతో మీ ముందుకొచ్చేశాను. స్కూలు వదిలేశారు. గోడలు కంటించిన సినిమా పోస్టర్లు చూసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటే వసంత పిన్ని వాకిట్లో నిలబడి ఉంది. పాపా, కొంచెం ఇటు వస్తావా అని అడిగింది. కొంచెం ఏ కర్మ, పూర్తిగా వస్తానని అటువైపు వెళ్ళాను. ఆవిడ అర్జెంటుగా ఓ చీర కొనుక్కోవాలట. కొంచెం మీ అమ్మతో చెప్పి నాకు సాయం చేస్తావా అని అడిగింది. ఇప్పుడే వస్తా అని చెప్పి పరుగునింటికి వెళ్ళాను. అమ్మతో విషయం చెప్పాను. సరే వెళ్ళు, ఆరిందారి గోవిందమ్మలాగా పుట్ట మీదివి పురం మీదివి కబుర్లు చెప్పకు. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పి ఊరుకో. ఆవిడ చెప్పిన మాట విను, చెప్పిన పని చెయ్యి అనే లక్ష జాగ్రత్తలు చెప్పింది అమ్మ. యూనిఫార్మ్ మార్చుకుని మామూలు బట్టలు వేసుకుని పాలు తాగి బయలుదేరి వెళ్ళాను. వసంత పిన్ని వాళ్ల పుట్టింటి వాళ్ళు చాలా గొప్పవాళ్లుట. ఈవిడని చాలా గారాబంగా పెంచారుట. ఏనాడు గడప దాటి ఎరుగుదట. పరాయి వాళ్లతో మాట్లాడాలంటే చెమటలు పట్టేస్తాయిట. గొప్ప సంబంధం చేశారు. వసంతగారి భర్త పెళ్లినాటికే పెద్ద ఆఫీసర్ట. ఆ పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే విన్నాను. పెళ్లిలో ఆవిడవైపు బంధువులంతా ఆ పెళ్లి కూతుర్ని కావలించుకుని కూర్చున్నారట. అప్పగింతలప్పుడు తెల్లవారుజామున మొదలుపెట్టిన కార్యక్రమం ఏడుస్తూ పూర్తి చేసేసరికి తెల్లవారిపోయిందిట. ఆ తరువాత ఒంటరి కాపురమని వాళ్లంతా వచ్చి దిగబెట్టి 15 రోజులుండి ప్రయాణమైతే వసంత శోకాలు పెట్టి ఏడ్చిందిట. తల్లి అదే వరసట. ఆ ఏడుపు భరించలేక తల్లితో పిల్లని పంపించారుట. మళ్లీ 2 వారాల తర్వాత అటునుంచి ప్రయాణం. పిల్ల ఏడుస్తుంటే తల్లి ఏడ్చి వెంట వచ్చిందిట. 15 రోజుల తర్వాత ఏడుస్తూ తల్లి ప్రయాణమైతే పిల్ల ఏడుపు మొదలుపెట్టిందిట. తల్లి పిల్ల వెళ్ళిపోయారు. ఈ శోకభారతంతో విసిగిపోయిన వసంత భర్త, అట్లా ఏడ్చి మొత్తుకునేటట్లయితే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోండి, నా ఏడుపు నేనేడుస్తాను అన్నాడట. దాంతో టారెత్తి ఏడుపాపి పిల్లని కాపురానికి దిగబెట్టారట. వాళ్లు మాకు దూరపు బంధువులట. వెళ్తూ మా ఇంటికొచ్చి అభం శుభం తెలియని అమాయకురాలు, ఓ కంట కనిపెట్టి ఉండండి అని మా అమ్మకు చెప్పి ఏడ్చిందిట. అయ్యో, దానికేం భాగ్యం అని హామీ ఇచ్చిందిట అమ్మ. తరచూ వెళ్లి చూసి వస్తూ ఉండేది. అదేం అమాయకత్వం బాబు, ఈ రోజుల్లోనూ ఇలాంటి వాళ్లున్నారంటే ఆశ్చర్యమే అనేది అమ్మ. ఆ వసంత పిన్ని నేను బజారుకు బయలుదేరాం. మా ఇంటికి దగ్గరలో ఉన్న కొట్టుకు తీసుకెళ్లాను. నన్ను ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కొట్టువాళ్లు. అంతా బానే ఉన్నాం. ఇదిగో మా పిన్నిగారు, మంచి చీరలు చూపించండి, ధర కూడా ఖచ్చితంగా చెప్పాలి అన్నాను గంభీరంగా. వాళ్లు చీరలు చూపించడం మొదలుపెట్టారు. పట్టు చీరలు, జరీ చీరలు, సిల్క్ చీరలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. అది కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీర కావాలి అంది వసంత పిన్ని భయం భయంగా. వాళ్ళు అయోమయంగా చూసి, ఓ దానికే అని ఇంకొన్ని చీరలు ముందు పడేశారు. అయ్యో, ఇవన్నీ కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీరే కావాలి అంది పిన్ని దీనంగా. వాళ్ళు చేతులెత్తేశారు. పోన్లే పిన్ని, ఇంకో చోటుకు వెళ్దాం పదా అన్నాను. ఇద్దరం పక్క షాపుకు వెళ్ళాం. అక్కడ ఇదే గొడవ. అలా 4 షాపులు తిరిగి రిక్షా కట్టుకుని కొత్తపేట వెళ్ళాం. నీళ్లు తెచ్చుకునే చీరలు ఉన్నాయా అండి అని అడిగాను ముందు జాగ్రత్తగా. ఉన్నాయి రండి అన్నాడు. నా ప్రాణం లేచి వచ్చింది. చీరలు తీసుకు ఇదిగో చూడండి, నేత ఎంత బావుందో, నీళ్లు మూట కట్టవచ్చు అన్నాడు. ఆహా, ఇది కాదండి, నీళ్లు తెచ్చుకునే చీర అంది వసంత పిన్ని. వాళ్ళు చేతులెత్తేశారు. అక్కడి నుంచి రిక్షా మాట్లాడుకుని పెద్ద బజారుకెళ్ళాం. మళ్లీ వేట మొదలు. ఎన్ని షాపులు తిరిగినా నీళ్లు తెచ్చుకునే చీర దొరకలేదు. నాకు నీరసం వస్తోంది, ఆకలేస్తోంది. చీకటి పడుతోంది పిన్ని, అమ్మ కోప్పడుతుంది. వెళ్దాం, మళ్లీ రేపు వద్దాం. అదీగాక బాబాయ్ గారొచ్చే వేళయింది అన్నాను. రిక్షాలో ఇద్దరం ఇంటిదారి పట్టాం. సగం దూరం వచ్చేసరికి కళ్ళు తుడుచుకోవడం మొదలెట్టింది పిన్ని. ఇల్లు చేరేసరికి ఏడుపెక్కువైంది. అదేమిటి పిన్ని, ఎందుకేడుస్తున్నావు? అది కాదు పాపా, నీళ్లు తెచ్చుకునే చీర కాస్తా పోయింది. రేపు నేను నీళ్లెలా తెచ్చుకుంటాను అంటూ బోరుమంది. నాకు చచ్చేంత భయం వేసింది. పిన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిక్షావాడికిచ్చి పంపించి మా ఇంటికి పరిగెట్టాను. ఇంత ఆలస్యమైందే అంటూ నా అమ్మను వారించి అసలు విషయం చెప్పేశాను. అమ్మ కంగారుగా పిన్ని దగ్గరకు వెళ్ళింది. నేను వెళ్ళాను. అమ్మని చూసి మళ్లీ ఏడ్చింది పిన్ని. ఊరుకోబెట్టి అసలేం జరిగిందో చెప్పమంది. ఏడు పాపుకుంటూ చెప్పింది పిన్ని. పుట్టింటివారు పెట్టెడు చీరలిచ్చారుట. ఇదిగో, ఇది కాఫీలు కలిపేటప్పుడు కట్టుకో, ఇది కట్టుకుని నీళ్లు తెచ్చుకో, ఇది వంటకి, ఇది పూజకి, ఇవి పెళ్ళిళ్ళకి, ఇవి సినిమాలకి, షికార్లకి అని చిలక్కి చెప్పినట్టు చెప్పిందిట వాళ్ళమ్మ. ఆ మాటలే తూచా తప్పకుండా ఆచరిస్తోందిట పిన్ని. ఆ వేళ నీళ్లు తెచ్చుకుని బావి దగ్గరే పిండి ఆరేస్తే అది కాస్త ఎవరో ఎత్తుకుపోయారట. ఆ రంగు పూలు ఉన్న చీర కోసమే బజారంతా గాలిచ్చింది, దొరకలేదు. ఇప్పుడెట్లా అక్కయ్య గారు? అయినా సినిమాలకి, షికార్లకి బోలెడే చీరలిచ్చి నీళ్లకి, వంటకి ఒక్క చీర ఇస్తే ఇటువంటి ఆపద సమయంలో నేనేమైపోతాను అంది దీనంగా. అమ్మ ఒకటే నవ్వు. ఓసి వేరే మొహమా, ఏదో చిన్నపిల్లవి తడబడతావని సులువు కోసం చెప్తే అదే పట్టుకుని కూర్చున్నావా? అది పోతే ఇంకో చీర కట్టుకుని నీళ్లు తెచ్చుకో అని తెలియజెప్పింది. ఇంటికి వస్తూ ఆడపిల్లల్ని మరీ ఇంత అమాయకంగా పెంచకూడదు, గారాపం చేసినా కాస్త లోకజ్ఞానం కూడా ఉండేలా జాగ్రత్త పడాలి అంది అమ్మ. విన్నారుగా,
ఈ సరదా కథని వచ్చేవారం ఇటువంటిదే మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.